అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కంబసాని ప్రెజెన్స్. ఈరోజు 15 మానికల పచ్చడిని, మామిడికాయ పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా కొలతలతోటి ఎంత పచ్చడినైనా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ముందుగా నేనైతే మార్కెట్ నుంచి ఒక 80 కాయల వరకు తీసుకున్నాను. అక్కడే వాళ్ళు శుభ్రంగా కడిగి తుడిచేసి ఇలా ముక్కలుగా కొట్టేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కాటన్ క్లాత్ని తీసుకొని లేదా ఒక చీరను తీసుకొని పలుచగా మనం ఆరబెట్టేసుకోవాలి. ముక్కలకు ఉన్నటువంటి తడంతా పోతుంది. ఫ్యాన్ వేసేసి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత వీటిల్లో ఉండే సన్నటి పొరను కూడా మనం తీసేసుకోవాలి. జీడీలు, సన్నటి పొర, లేకపోతే దానికి ఏదైనా దుమ్ము అంటుకొని ఉన్నా కానీ క్లాత్ తోటి, శుభ్రమైనటువంటి క్లాత్ తోటి తుడిచేసి మరొక కాటన్ చీర మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ పలచగా చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెంతుల్ని తీసుకొని మానికకి 2 స్పూన్ల మెంతిపిండి అయితే సరిపోతుంది. దాని ప్రకారం మెంతుల్ని తీసుకొని బాండీలో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మానికకి 2 స్పూన్ల మెంతిపిండి అయితే సరిపోతుంది. దాని ప్రకారం మెంతుల్ని తీసుకోవాలి. 15 మానికలకి 30 స్పూన్ల మెంతిపిండి అయితే పడుతుంది. మేము 34 స్పూన్ల మెంతులను అయితే తీసుకున్నాము. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్నటువంటి మామిడి ముక్కల్ని మనం దేంట్లోకి అయితే కలుపుకోదలుచుకున్నామో దాంట్లోకి తీసుకోవాలి. మానికని తీసుకొని మెజర్మెంట్ తీసుకొని నేనైతే 2 టబ్బుల్లోకి సరి సమానంగా వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఆవాలను కూడా తీసుకొని మానికకి గిద్ద చొప్పున ఆవాలైతే కరెక్ట్గా సరిపోతాయి. దాని ప్రకారం ఆవాలను తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు వేయించేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఆవపిండి అనేది స్మూత్గా ఉండి ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 15 మానికలకి ఒక గిద్ద పసుపుని తీసుకొని రెండిట్లో చెరి సమానం వేసేసుకున్నాము. అరగిద్ద వేసేసుకొని ముందుగా నువ్వుల నూనె ఒక 1 కిలో తీసుకొని దాంట్లోకి సగం దీంట్లోకి సగం వేసుకున్నాము. నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె ఏదైనా సరే వేసేసుకోవచ్చు. ముందుగా ముక్కలకి ఈ నూనెని పసుపును పట్టిస్తే ముక్క గట్టిగా ఉంటుంది. తర్వాత మెత్తబడకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. కొందరైతే ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసేసి తర్వాత తీసి పక్కన పెట్టుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. ఈ ముక్కలకి నూనెని పట్టించడం వల్ల పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. వెడల్పాటిగా ఉన్నటువంటి వాటిని తీసుకుంటే కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో 15 మానికలకి మానికకి గిద్ద చొప్పున ఉప్పును వేసుకోవాలి. ఒక అరగిద్ద ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కళ్ళు ఉప్పును తీసుకుంటున్నాను. మెత్తటి ఉప్పు అయితే ఒక అరగిద్ద తగ్గించైనా వేసుకోవచ్చు. 3వ రోజు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఆ రోజైనా సరే కలుపుకోవచ్చు. కాకపోతే మెజర్మెంట్తో అయితే మానికకి గిద్ద కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కారం కూడా మానికకి గిద్ద సరిపోతుంది. ఉప్పు అయితే ఒక అరగిద్ద ఎక్కువ వేసుకోండి. కారం అయితే మానికకి గిద్ద కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మిరపకాయల కారం మరీ తక్కువగా ఉంటే ఇది కూడా కాస్తంత ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇలా కలుపుకునే 2 టబ్బుల్లోకి కూడా మెజర్మెంట్ తోటి ఉప్పు కారాలని వేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి చెడిపోతుందన్న భయమే ఉండదు. సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. సంవత్సరం కంటే ఎక్కువగానే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. కారం వేసుకున్న తర్వాత ఆవపిండిని కూడా మానికకి గిద్ద చొప్పున వేసేసుకోవాలి. మానిక అంటే 1.5 కేజీతో సమానము. ఆ లెక్కను బట్టి వేసేసుకోవాలి.
మెంతి పిండిని మాత్రం 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆవపిండి అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా జల్లించి వేసుకోండి. ఇప్పుడు ఎవరు జల్లించడం లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నారు. జల్లించి వేసుకున్న దానికి డైరెక్ట్గా వేసుకున్న పచ్చడికి తేడా ఉంటుంది, కాబట్టి తప్పకుండా జల్లించి వేసుకోండి. తర్వాత మెంతి పొడిని ఆల్రెడీ మెజర్ చేసి తీసుకున్నాం కాబట్టి 2 టబ్బుల్లో సరిసమానంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం ముక్కకి కరెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి. సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి టైం తీసుకొని ప్రతి ముక్కకి ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నూనెను వేసేసుకోవాలి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు. మరీ నిండుగా లేకుండా ముక్కకి తడి అయ్యేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం తర్వాత 3వ రోజు చూసి వేసుకుంటాం కాబట్టి ఊరుతుంది, కాబట్టి దాన్ని బట్టి అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మరొకసారి కలుపుకోవాలి. ఇలా 2 టబ్బుల్ని కూడా ఇప్పుడు దీనిపైన బొచ్చగిన్నెల లాంటివి ఏవైనా బోర్లిచ్చడం లేదంటే కాటన్ క్లాత్తో కట్టేయడం అయితే చేసేయాలి. మేము తర్వాత రోజు కూడా ఒకసారి ఇవన్నీ తీసి పైకి కిందికి పచ్చడిని అయితే కలుపుకున్నాము. కొందరు 3 రోజుల వరకు అయితే కలపరు, బట్ ఇలా రోజు కలుపుకున్నా కానీ మనకి పచ్చడి యొక్క స్థితి అనేది తెలుస్తుంది. కాబట్టి రోజుకు ఒకసారి ఇలా నీరు అనేది చుక్క కూడా అంటకుండా గరిటెతో కలిపేసుకోండి. 3వ రోజు వెల్లుల్లిపాయలు కలపాలి కాబట్టి వెల్లుల్లిని విడిగా చేసుకొని వాటిలో పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వెల్లుల్లికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చేతితోటి బాగా కలిపేసుకోవాలి. వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత 1 గంట పాటు ఎండలో పెట్టేసుకున్నాము అంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఇన్ని వెల్లుల్లిపాయలు తీయాలంటే కష్టం కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకున్నారు అని అంటే ఈజీగా పొట్టు అనేది వస్తుంది. కొందరు వెల్లుల్లిని కూడా కొంత భాగం వరకు మిక్సీ వేసేసుకొని పచ్చళ్ళలో కలుపుతారు. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా కలిపేసుకొని 1 గంట 2 గంటల పాటు ఎండలో పెట్టేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. మనం ఏ రోజు 3వ రోజు వెల్లుల్లిని కలపాలి కాబట్టి ఆ రోజు ఈ పని చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వెల్లుల్లిని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు కారాలను కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కాస్తంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంటే అవసరం లేదు, కొంచెం తక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ముక్క ఊరి మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. టేస్ట్ చూసుకొని అన్నంలోకి కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది ఏది తక్కువైంది అనేది తెలిసిపోతుంది. తర్వాత వీటిని స్టోర్ చేసుకోవడం కోసం జాడీలను శుభ్రంగా వాష్ చేసి వాటర్ అనేది లేకుండా తుడిచి జాడీలోకి వేసేసుకోవాలి. జాడీలు సరిపోకపోతే ఇలా బకెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. కాస్త పైన తర్వాత పైకి వస్తుంది ఆయిల్, కాస్త సరిపోదనుకుంటే కాస్త పైన ఆయిల్ వేసుకోండి. ముక్క మునిగేటట్టుగా చూసుకొని మూత పెట్టేసుకొని క్లాత్ తోటి టై చేసేసుకోండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పైన మనకి ఫ్రెష్గా ఈ మామిడికాయ పచ్చడి అనేది ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకున్నట్టయితే ఈ మెజర్మెంట్స్తో చేసేసుకోండి. ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండి టేస్టీగా ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.